బ్రేకింగ్ అంటుంది మనకి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కానిస్టేబుల్ పై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రోడ్డుపై వీరంగం చేస్తుండగా వీడియో తీసిన కానిస్టేబుల్ ఫోన్ ను ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై భీమవరం 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నిందితులు రాకేష్, నజీర్, నూర్ బాషాగా గుర్తించి అరెస్ట్ చేశారు. మనం చూడొచ్చు స్క్రీన్ పైన సీసీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తున్నాం. కానిస్టేబుల్ పై ముగ్గురు నిందితులు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరా అయితే రికార్డ్ అయ్యాయి. ఇక మొత్తానికి ఈ ఘటన సంబంధించి భీమవరంలో రోడ్డుపై మందుల బాబు వీరంగం సృష్టించిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. బాగా జోరుగా తాగేసి మొత్తానికి అయితే వీడియో తీసిన కానిస్టేబుల్ ఫోన్ ధ్వంసం చేశారు నిందితులు. మొత్తానికి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియో తీసిన కానిస్టేబుల్ ఫోన్ ని ధ్వంసం చేసిన దృశ్యాలు మనం ప్రజెంట్ చూస్తున్నాం. ఇక ఈ దృశ్యాలన్నీ కూడా వాళ్ళు చేసిన వీరంగం అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కానిస్టేబుల్ పై దాడి చేసింది ఎవరెవరంటే రాకేష్, నజీర్, నూర్ బాషా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ పై మొత్తానికి ముగ్గురు నిందితులు అయితే అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం సీసీ కెమెరాలో చూస్తున్నాం. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. భీమవరంలో రోడ్డుపై మందుబాబుల వీరంగం సృష్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కానిస్టేబుల్ పై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇక రోడ్డుపై వీరంగం చేస్తున్న వీడియో తీసిన కానిస్టేబుల్ ఫోన్ ను ధ్వంసం చేశారు. ఇక ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై భీమవరం 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి నిందితులు రాకేష్, నజీర్, నూర్ బాషాగా గుర్తించి అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏలూరు నుంచి భార్గవ్ ఫోన్ లో అందిస్తారు. భార్గవ్, మనం చూస్తున్నాం ఆ ముగ్గురు నిందితులు కూడా ప్రెసెంట్ ఎక్కడున్నారు, ఏంటి? భీమవరంలో మత్తులో కూడా కొంతమంది రోడ్డుపై అర్ధరాత్రి ఆకతాయిలు చేసినటువంటి దుశ్చర్యలను పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయగా తిరిగి పోలీసులపైనే దాడికి పాల్పడ్డ ఘటన అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ దాడి చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి సంబంధించి పోలీస్ శాఖ కూడా సీరియస్ అయింది. 1 టౌన్ కానిస్టేబుల్ పై జరిగినటువంటి దాడికి సంబంధించి భీమవరం 2 టౌన్ ప్రాంతానికి చెందినటువంటి నారగాన నరేష్, రాకేష్ అలియాస్ సాయితో పాటు 1 టౌన్ కు చెందినటువంటి నజీర్, అలాగే నూర్ బాషా ఈ ముగ్గురు కూడా ఈ దాడికి పాల్పడ్డ వారిలో ఉన్నారంటూ వారి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేసినట్లు ప్రస్తుతం పోలీసులు తెలుపుతున్నారు. ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మద్యం మత్తులో ఉన్న వారిని వారించేటువంటి ప్రయత్నం చేయగా ఎదురు పోలీసులపైనే దుర్భాషలాడుతూ అడ్డు తిరగడంతో పాటు ఒక కానిస్టేబుల్ ఈ వీడియో అంతా కూడా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో అతను సెల్ ఫోన్ కూడా తీసుకొని ధ్వంసం చేయడంతో ఈ ఘటన అంతా కూడా సీరియస్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా అర్ధరాత్రులు ప్రధాన కూడల్లో, ప్రధాన రహదారులపై కూడా మద్యం సేవించి కొంతమంది ఆకతాయిలు తిరుగుతూ కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు వరుసగా కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో పోలీసులు మరింత గస్తీ కూడా పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులపైనే దాడి చేశారు. సామాన్యులు ఎదురొస్తే వారి పరిస్థితి ఏంటనేది కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.